ఏందో ఇవాళ దేశం అంతటా జీవాలు చేసిన రచ్చ మామూలుగా లేదు కదా. అందుకే మా ఓళ్ళు ఇవాళ జీవాల వార్తలను సపరేట్గా చెప్పమన్నారు. మామూలుగా చిరుతపులిని చూస్తే ఎవరైనా ఏం చేస్తారు వాళ్ళ? అది మనల్ని చూస్తే మనం చేసేదానికి ఏముండదు కాబట్టి అది చూడకముందే ఉరుకుడు పెడతారు. బతుకుంటే బగారా మటన్ తినొచ్చని దానికి చిక్కకుంటా జాక్కుంటారు. కానీ ఈ బెంగళూరులో ఇద్దరు ఆల్మొగలు చిరుతపులిని చూసి తెలివి కొద్ది ఏం పని చేసిరో చూసిరా పోరి. అగ చూడు రీ చిరుతపులి చిన్నవయ్యి ఎట్లా చూస్తున్నదా. అబ్బో ఈ చిరుతపులి చిన్న కథ చేయలేదు. బెంగళూరు సిటీ శివారు పొంటి జిగాని లేఅవుట్ అనే ఏరియాలో వెంకటేష్ అనటైన ఉంటున్న ఇంట్లకు ఈ చిరుతపులి వచ్చింది. అయితే ఇద్దరాల మొదలు ఇంట్లకు చిరుతపులి వచ్చింది చూసిరట. ముందుగాలు భయపడ్డారట కానీ అమ్మో అయ్యో అని మొత్తుకోకుండా తెలివికో దిగురని చేసిరు. టక్కిన బయట కూరుకొచ్చి లోపల జోరిన చిరుత బయటకు రాకుండా ఇంటికి బయట గడిపెట్టిరు. అటెంక పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిరు. ఇక పోలీసు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళని తీసుకొని జప్పన ఉరుకొచ్చిరు ఇంటికాడికి. ఇక చిరుతపులికి మత్తు సూది ఇచ్చేతందుకు వెటర్నరీ డాక్టర్ను కూడా ఎంబడి తీసుకొని వచ్చిరు. ఇక ఆపరేషన్ చిరుత షురువు చేసిరు. సింపుల్గా దొరికితే అదెందుకు చిరుతపులి అవుతుంది. ఇక ఇంటి లోపల ఏడనక్కిందో ఆఫీసర్లా కనబడకపోయేసరికి ఓ కట్టెకు సెల్ ఫోన్ కట్టి వీడియో కాల్ ఆన్లుంచి ఇంటి లోపల చిరుతేడో నక్కిందో ఎరకబట్టిర్రు. మంచిగా మంచం కింద నక్కింది చూసిరు. వెటర్నరీ డాక్టర్ తోటి మత్తు సూది ఇప్పించిరు. ఇంతకంటే ముందు ఇక ఇటుర్క అటుర్క బాగానే సతాయించింది. మొత్తానికైతే మత్తు సూది ఇచ్చినాక చల్లగా నిద్రలోకి జారుకున్నది. ఇక దాన్ని దొరకబట్టి బోన్లకి ఎక్కిచ్చిర్రు. బయటకు రాకుండా గట్టిగా తాళం పెట్టిర్రు. ఇక ఇట్లా ఒకళ్ళ ఇంట్లోకి చిరుతపులి వచ్చిందట అన్న సంగతి తెలియంగానే బెంగళూరులో ఉన్న జనం అంతా ఈయనే ఉన్నారా ఎట్లా అనేటట్టు రవ్వ జల్లుతే రాలనంత జనం వచ్చిర్రు. బిల్డింగులెక్కి గోడలెక్కి ఏమైతుందిరో అని మిట్ట మిట్ట చూడబట్టిర్రు. చూస్తే మొత్తం బిల్డింగులే ఉన్నాయి. అంతమంది కంట కనబడకుండా గిట్లా వీళ్ళింట్లోకే ఎట్లా వచ్చిందో ఆ చిరుతపులి. నయం ఎవరికి ఏం కాలే కానీ దానికి దొరికితే ఎవరో ఒకళ్ళు దానికి ఫలారం అవుతుండే పో.